బాలుని మీనా రమ్మని చెప్పగానే రెక్కలు కట్టుకొని మరీ వెళ్ళిపోతాడు. ఈలోపు మీనా ఏం చేస్తుందంటే చక్కగా చేపలు తీసుకొని వచ్చి చేపల కూర వండేస్తుంది. ఇక ఇంట్లోకి వెళ్ళగానే అత్తయ్య గారు బాగున్నారా అంటే మొహం తిప్పుకొని అంటే మొహం కనిపించకుండా మాట్లాడుతుంది. అదేంటి అత్తయ్య గారు నా మీద అలిగేరా ఏంటి మీరు మొహం చూడకుండా మాట్లాడుతున్నారు అంటే ఇంక మీనా ఏదో సర్ది చెప్తుంది. అంటే ఎందుకు మరలా బాధపడతాడు చెప్తే అల్లుడు మొహం చూడకూడదంట ఇక్కడికి రాకూడదంట అంటే బాలు ఫీల్ అవుతాడేమో అన్నట్టుగా ఇక పార్వతమ్మ అలాగే మీనా సర్ది చెప్తూ ఉంటారు. ఇక మొత్తానికి చేపల కూర వేసుకొని చక్కగా భోజనం చేసి ఒక పట్టు పట్టేస్తాడు. ఇక కడుపు నిండా తినేసాను, ఒక్క కునుకు తీస్తే బాగుంటుంది అని చెప్తూ ఉంటాడు. పార్వతమ్మకేమో గుండెల్లో టెన్షన్ మొదలైపోతుంది. ఇక్కడే ఉంటే ఆ ప్రభావతి ఏం గొడవ చేస్తుందో, అందులో అల్లుడు మొహం చూడొద్దంటున్నారు ఆషాఢంలో, ఏం జరుగుతుందో ఏమో అని. ఇక బాలు పడుకుంటాను అని చెప్పారు కదా, ఇంక మీనాని తీసుకొని వెళ్ళి ఏంటే తినేసి వెళ్ళిపోతాడు అనుకుంటే అల్లుడు గారు నిద్రపోతానని చెప్తున్నాడు అంటే కాసేపే లేమ్మా పడుకొని వెళ్ళిపోతాడులే, ఏం కాదు నేను చూసుకుంటానులే అని మీనా చెప్తుంటే అది కాదే మీ అత్త గురించి నాకు భయం వేస్తుందంటే ఆయన ఏదో ఒకటి చెప్పుకుంటాడులేమ్మా, తిన్నాడు కాసేపు పడుకో నీవు కష్టపడొచ్చున్నాడు అన్నట్టు ఎంత సపోర్ట్ చేస్తుందో బాలుకి మీనా. వీళ్ళిద్దరినీ చూస్తుంటే ఎంత ముచ్చటగా అనిపిస్తుంది వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ.